నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన పుట్టినరోజు అంటే కేక్ వేడుకలు శుభాకాంక్షలని ఈసారి జగన్ పుట్టినరోజు రాజకీయాల్లో మరో ప్రశ్నను లేవనెత్తింది అది అభినందన కాదు అది సంకేతం విడిపోయిన అన్నా చెల్లెల మధ్య మళ్ళీ ఐస్ బ్రేక్ అయిందా ఒక ట్వీట్ ఒక విష్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ జగన్ షర్మిల మళ్ళీ ఒకటవుతారా ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు పార్టీ కార్యాలయాలు కేకులు ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ తెలంగాణలో బెంగళూరులో వైసీపీ శ్రేణులు గ్రాండ్ సెలబ్రేషన్స్ ఇలాంటి సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఒక ప్రత్యేక విష్ ఎక్స్ ప్లాట్ఫామ్ లో జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ పోస్ట్ అంతే ఆ ట్వీట్ క్షణాల్లో వైరల్ లైక్స్ రీట్వీట్లు రికార్డు ఇది రొటీన్ గా చేసిన విష్ మాత్రమేనా లేదా రాజకీయ ఐస్ బ్రేకా ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా జగన్ కు వ్యతిరేకంగా షర్మిల రాజకీయంగా పోరాడిన తీరు అందరికీ తెలిసింది అలాంటి షర్మిల నుంచి ఈ ట్వీట్ రావడం యాదృచ్ఛికమా ఒకే కుటుంబం ఒకే వారసత్వం కానీ రాజకీయాల్లో వేరువేరు దారులు జగన్ వైసీపీ షర్మిల కాంగ్రెస్ ఈ విభేదాలు రాజకీయాలకు మాత్రమే కాదు వ్యక్తిగత స్థాయికి వెళ్లాయి అన్న విమర్శలు కూడా ఉన్నాయి ఈ కారణంగానే వైఎస్ఆర్ అభిమానులు ఎప్పుడూ ఒకటే కోరుకుంటున్నారు ఆ కుటుంబం మళ్ళీ ఒకటవ్వాలని క్రీడల్లో ఎలా ఉంటుందంటే ఒకే జట్టు నుంచి వేరైన ప్లేయర్లు కొంతకాలం ప్రత్యర్థులు కానీ ఏదో ఒక రోజు మళ్ళీ ఒకే జెర్సీలో కనిపిస్తారు అదే లాజిక్ రాజకీయాల్లోనూ పనిచేస్తుందా జగన్ షర్మిల మళ్ళీ ఒకే ఫేమ్లోకి వస్తారా ఈ ప్రశ్నకు మరింత బలం ఇచ్చింది కడపకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో జగన్ షర్మిల కలిసిపోయే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు జగన్ కు చెల్లెలంటే అభిమానం కుటుంబాన్ని ఎప్పుడూ గొప్పగా చూసే వ్యక్తి తాను దగ్గరగా చూసిన అనుభవంతోనే చెప్తున్నానంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అలాగే ఈ మాటలు కూడా చర్చను మరింత వేడెక్కించాయి ఇక ఇటీవలి కాలంలో షర్మిల రాజకీయ వైఖరిలో ఒక మార్పు కనిపిస్తోందన్నది మరో చర్చ కూటమి ప్రభుత్వంపై విమర్శలు కానీ జగన్ పై మాత్రం మౌనం గతంలోలా వైసీపీపై దూకుళ్లేదు ఇప్పుడు దాదాపు సైలెంట్ మోడ్ ఇది కేవలం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తన పాత్రకే పరిమితమా లేదా రాబోయే రోజుల్లో ఏదైనా కొత్త సమీకరణకు సంకేతమా రాజకీయాలు చదరంగం లాంటివి ఒక్కో కదలికకు ఒక్కో అర్థం ఉంటుంది జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని షర్మిల చేసిన ఒక్క ట్వీట్ అది కేవలం విష్ కావచ్చు లేదా భవిష్యత్తుకు వేసిన మొదటి పాస్ కావచ్చు అన్నా చెల్లెల మధ్య మళ్ళీ కలయిక ఉంటుందా లేదా ఇది ఒక క్షణిక సంకేతమా అన్నా చెల్లెల మధ్య మళ్ళీ కలయిక ఉంటుందా సమాధానం ఈ రోజు కాదు కాలమే ఫైనల్ రిఫరీ కానీ ఒకటి నిజం వైఎస్ఆర్ అభిమానులు మాత్రం ఈ మ్యాచ్లో రీయూనియన్ కే చీర్ చేస్తున్నారు